నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద హిందీ తెలుగు కుక్ టాక్స్. సో ఇవాళ ఏం చేద్దామంటే నాకు ఇంట్లో సాంబార్ కూడా అయిపోయింది. ఇవాళ సాంబార్ చేద్దాం అనుకుంటున్నా. సో సాంబార్ చేయాలంటే సాంబార్ పౌడర్ కావాలి కదా, సో అందుకోసమనే ఇవాళ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అందరికి ఇంట్లో సాంబార్ పొడి ఎలా ఇన్స్టెంట్ సాంబార్ పొడి అట్ హోమ్ ఎలా తయారు చేసుకోవాలో మనం చూపిద్దామా? చలో చూపిస్తాం. నువ్వు ఎప్పుడైనా ట్రై చేసినావా? ఎప్పుడు? सब टाइम मैं बनाती घर पे. ओके सर मैं सांबार पोड़ी చేసేదంట. ఎట్లా చేస్తావు? ఎట్లా మన్నే तुम जैसे बनाते वैसे ही बनाते. మంచిగా आया इतना टेस्टी पूरा मार्केट लगा बनाया. अब्बो अरे तुमको मैं अभी बताऊं कैसे बनाते हैं. अन्नी पोड़ी అన్ని देखो जैसे అన్ని ఆల్రెడీ సెట్ చేసి పెట్టా. అవన్నీ చూసింది, అవన్నీ చూసి చెప్తుంది. శనగాలు ఇసా ఫ్రై करना మంచిగా, దెన్ उसको रोस्ट करके उसको ग्राइंड करना. శనగాలు రైస్ శనగలు వేయరు రీతా సాంబార్ పౌడర్. ఏ దొరికిపోయింది. శనగాలు వాళ్ళని होता శనగాలు వాళ్ళ పిండి आता जो శనగలు వేయరు, శనగపప్పు వేస్తారు. దట్ ఓన్లీ శనగపప్పు. चना दाल मेथी करिवेपाकू चक्का अన్ని ఇంగ్రీడియెంట్స్ పెట్టినా అని చూసి చెప్తుంది. तो ये सब मिक्स करके अच्छे से वेंच के अरे रुको మంచిగా वेंचकी अरे बोलो क्या बोलते हैं, फ्राई करके ग्राइंड करना. अंते చాలా ये इजी रेसिपी ऑलवेज चूज करती है. इसका डेली है सांबर मसाला, सांबर पोड़ी ये वो यही बनाइए. నువ్వు గరం మసాలా చేయలే, నేను ఈజీ అంట. ఇది ఏం చేసింది, గరం మసాలా కూడా ఫ్రై చేసి వేయించుకే. अरे और एक तो చాలా ఈజీ था मेकिंग आटा वाला थी ना मल्टीग्रेन आटा. అది కూడా ఏం సరే బాయ్ కాదు, స్టార్ట్ చేయాలి. చలో స్టార్ట్ కరేంगे. సాంబార్ పౌడర్ కి కావాల్సిన పదార్థాలు ఓకే సరే ఇవన్నీ ఒకసారి నువ్వు లైన్ గా చెప్పేసేవా ప్లీజ్. చెక్క, ఇది ఉన్నాయి అందులో, ఇంకా ఉన్నాయి కదా. వేరేవేం కనబడట్లే, ఓన్లీ చెక్క అండ్ లవంగ్. కరెక్ట్. రైస్, మేథి, దెన్ ఇది దట్ మిరియాలు, ఇది ఎండు మిర్చి, ఇది జీలకర్ర, ఇది ధనియాలు, ఇది మినపప్పు, ఇది శనగపప్పు అండ్ ఇది కరివేపాకు. సూపర్. చాలా స్పీడ్ లో బోల్ దియా నా. చాలా మరి ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దామా సాంబార్ పొడి? స్టార్ట్. ఫస్ట్ ఒక కళాయి పెట్టుకున్నాం, గ్యాస్ ఆన్ చేద్దాం. నెక్స్ట్ ఫస్ట్ మినపప్పు శనగపప్పు ఫస్ట్ వేయించుకో. 1 2 means 1 cup you take na, like 4 5 6 1 కప్ తీసుకోలేరు ఇది అన్ని. కొంచెం ఇవి మినపప్పు శనగపప్పు క్వాంటిటీ సేమ్ 6 స్పూన్స్. 2 3 4 5 6 ఇవి రెండు 6 స్పూన్స్ అన్నమాట. ఓకే, దీన్ని కొంచెం మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. మినపప్పు 6 స్పూన్స్, శనగపప్పు 6 స్పూన్స్. ఓకేనా, ఈ రెండింటిని మంచిగా వేయించుకోవాలి. చూడు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా. సో ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ అయిపోయింది. తర్వాత ఏం వేయించుకోవాలి? తర్వాత నెక్స్ట్ ధనియాలు అండ్ జీరాలు. ధనియాలు ఒక కప్పు తీసుకుంటే ఇది ఒక హాఫ్ కప్ తీసుకోవాలి కంపల్సరీ మెజర్మెంట్ అన్నమాట. ఓకేనా, సో ఈ రెండింటిని మనం మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇది తొందరగా అయిపోతుంది. అవును, తొందరగానే అయిపోతుంది. సో ఇవన్నిటిని ఏంటంటే మనం సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. కొంచెం తొందర పడేసి హైలో పెట్టుకుంటే మాడిపోతుంది, టేస్ట్ కూడా ఖరాబ్ అయిపోతుంది. అవును, అందుకనే సిమ్లో పెట్టుకొని మంచిగా ధనియాలు జీలకర్ర జల్దీ అయిపోతుంది కాబట్టి ధనియాలు జీలకర్ర, మినపప్పు శనగపప్పు ఒకసారి అనమాట. ఇక చూడు మంచిగా ఇవి కూడా రోస్ట్ అయిపోయినాయి. स्मेल देख रहे हो ना, इसका एक ही रीजन वो है कि स्मेल आना स्टार्ट हो जाता है. You can say that it is cooked completely. Okay. Next ఇప్పుడు ఒక 1 స్పూన్ రైస్. 1 స్పూన్ ఓన్లీ, అంతే. జస్ట్ 1 స్పూన్ మేథి
అండ్ 1 స్పూన్ మిరియాలు ఒక్కసారి ఫ్రై కర్దేనా. అండ్ చెక్క లవంగా. చెక్క ఏమో ఒక 1/2 ఇంచ్ అండ్ ఇవేమో ఒక 4 5 అంతే. जस्ट फॉर फ्लेवर. सो तुम ये फर्स्ट टाइम बना रहे कि रेगुलर बनाते रहते सांबर पोड़ी? తెలుసు రీత, చేస్తూనే ఉంటా కానీ మేము చారు పొడి కూడా చేసుకుంటాం తెలుసా. అవును, చారు పొడి కూడా ఉంది. చారు పొడి కూడా, రసం పౌడర్. అవునా? అది కూడా కావాలి అంటే కావాలంటే కామెంట్స్ లో పెట్టమని చెప్దాం మనం. అరే మేరకు కావాలి. ఓకే, నీకు కావాలా? సరే చేద్దాం. కామెంట్ करती मैं घर जाके. సరే చెయ్యి, అయితే కామెంట్ చెయ్యి. ఈ శనగపప్పు బియ్యము ఏంటంటే కొంచెం చిక్కదనం వస్తుంది. అవునా? ఇక ఒకవేళ శనగపప్పు మాకు తినము అట్లా అనుకుంటే, మాకు శనగపప్పు నచ్చదు అనుకుంటే, ఇన్స్టెడ్ ఆఫ్ శనగపప్పు చనా దాల్ వీ కెన్ యూజ్ తువర్ దాల్, కందిపప్పు యూజ్ చేసుకోవచ్చు. ఎన్ని దాల్ యు హావ్ టు యూజ్. కందిపప్పు కూడా వేసుకోవచ్చు. అవునా? శనగపప్పు లేదా తో కందిపప్పు యూజ్ कर सकते हैं. కందిపప్పు లేదు తో పెసరాలు పప్పు యూజ్ कर सकते हैं. పెసరపప్పు ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నేను అది చెప్పిన, నువ్వు ఇంకా వేరే అడిగితే నేను ఇంకేం చెప్పాలి చెప్పు. పెసరపప్పు లేదు తో దట్ రెడ్ వాలా పప్పు యూజ్ कर सकते हैं. వేసుకో. మీన్స్ ఎన్ని పప్పు ఇవి కెన్ యూజ్. సరే సరే. देखो गलत इन्फॉर्मेशन नहीं देना. నేను తెలిసిదే చెప్పినా నేను నీకు, నువ్వే దాన్ని ఇంకా కావాలని చేస్తున్నావు. సరే సరే. ఇక చూడు, ఇవి కూడా ఫ్రై అయిపోయింది, మంచిగా ఫ్రై అయిపోయింది. कुछ भी पोड़ी बनाए तो कितना स्मेल आता ना, मस्त. మంచి స్మెల్ వస్తుంది. తర్వాత ఎండుమిర్చిలా తొందరకి. ఆగమ్మా, జరా రుకోనా. కొంచెం ఆయిల్ వేసుకో. ఆయిల్ కొంచెం తో కాదు, ఇది చాలా. అదొక స్పూన్ అంత కూడా లేదు, మరీ వేస్తున్నా. నెక్స్ట్ కరివేపాకు, మంచిగా ఫ్రెష్ గా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు. ఇట్ ఈస్ డ్రైడ్. సో ఇప్పుడు ఇవి కూడా వేసేసుకున్నాం. ఎండుమిర్చి ఒక 1 కప్ ఎండుమిర్చి వేసుకున్నాం. ఇవన్నీ ఏంటంటే నేను తుంచి వేసుకున్నా. బ్రేక్ करके डाला. కెమెరాలో చాలా మంచిగా దిక్కురా రెడ్ కలర్ ఎండుమిర్చి. అవును, రెడ్ అండ్ గ్రీన్ చాలా మంచిగా దిక్కురా. ఐ థింక్ ఇట్ ఇస్ వేగినా. వేగినా కాదు, వేగినయి. వేగినా బికాజ్ కలర్ చేంజ్ हुआ ना. సో ఇప్పుడు ఇవన్నిటిని ఏంటంటే మనం గ్రైండ్ చేసేసుకున్నాం. ఓకేనా? సరే, అన్ని గ్రైండ్ కన్నా లాస్ట్ అయిపోయింది అంతే. జస్ట్ ఇవి వేయించుకోవడానికే మనకు టైం పట్టేది, మీకు గ్రైండ్ చేసుకోవడం ఈజీయే కదా. సరే, చూడు మంచిగా వేగిపోయినాయి కదా. సో గ్రైండ్ చేసేసుకున్నాం చల్లారిన తర్వాత. సో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నవి ఇవన్నీ, వీటన్నిటిని మనం జార్లోకి వేసేసుకుందాం. ఓకేనా? इट इज वेगी ना ऑलरेडी, वेगी नहीं ना, तो इतनी प्रॉब्लम नहीं आता. इट्स क्रिस्पी हो गया, कुरकुरा. बट वन थिंग आई वांट टू नो कि जैसा हम मार्केट से सांबर पोड़ी खरीदते हैं, करेक्ट है, तो वो तो पूरा पाउडरी फॉर्म में रहता. అవును, ఇది కూడా అట్లనే ఉంటది, పౌడర్ లాగా. ఆయిల్ है इसमें, ఏం కాదు. చూడు, నువ్వే చూస్తున్నావు కదా, ఎంత వేసినా మనం 1 స్పూనే కదా. ఓకే ఓకే. సో हमारा చూసావా రీత, నువ్వేమన్నావు? నో ఆయిలీ నథింగ్. నువ్వు ఆయిలీ ఉంటది అన్నావు కదా. చూసావా, పౌడర్ ఎగ్జాక్ట్లీ సాంబార్ పొడి బన్ గయా, మార్కెట్ లాగా. సో ఇప్పుడు వావ్, ఫైన్ పౌడర్ అవుతుందా అవ్వదా అన్నావు కదా. చూడు, ఉందా ఫైన్ పౌడర్? ఎస్. చూడండి ఫ్రెండ్, చూడండి, స్మెల్ కూడా ఆల్సో నైస్. సో ఇది हमारा సాంబార్ పొడి ఈజ్ రెడీ. చూడు, వావ్. అచ్చా, స్టోరేజ్ ఎంత టైం? నీకు ఇది 1 మంత్ వరకు ఉంటుంది. 1 మంత్ వరకు ఫ్రిడ్జ్ లో डाले तो भी रुक जा చాలా టైం ని. చాలా బాగుంది కదా, స్మెల్ కూడా చాలా पूरा सुपर स्मेल आ रहा है. सांबर पोड़ी डालो. इसमें చింతపండు नहीं डालते क्या? మనం ఆల్రెడీ చింతపండు అందులో చేసేటప్పుడు వేసుకుంటాం కదా, సో అవసరం లేదు. बट मार्केट का इंग्रेडिएंट में చింతపండు रहता है.
వేసుకుంటారు కానీ దీంట్లో ఆల్మోస్ట్ వేయరు ఎందుకంటే అందులో మేము చూడు స్మెల్ ఎంత వస్తుంది మంచిగా వస్తుంది సూపర్ చాలా మంచి ఒకసారి సాంబార్ కూడా చేద్దాం సాంబార్ చేద్దాం మరి ఈ మసాలా యూస్ కరేగా ఈ మసాలాతోటే సరే సరే సో చూసారా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ఈజీ రెసిపీ జస్ట్ కొంచెం ఇంగ్రీడియంట్స్ ఫ్రై కరో గ్రైండ్ కరో సాంబార్ పొడి రెడీ అంతే మార్కెట్ లో నుంచి తీసుకొచ్చుకోవడం కంటే మనం మంచిగా ఇంట్లో ఫ్రెష్ గా చేసుకుంటే హెల్త్ కి కూడా చాలా మంచిది మార్కెట్ का भी प्राइस भी तो सोचो कितना ఎక్కువ అవుతాయి इतना सा सांबर పొడి అవును చాలా ఎక్కువ ఉంటుంది చాలా ఎక్కువ ఉంది అసలు మేము ఇట్లా మాట్లాడుతుంటే కూడా మాకు ఇట్లా స్మెల్ మంచిగా వస్తుంది కదా అभी भी फ्रेश फ्रेश बनाना ఎంత మంచిగా స్మెల్ సో ఫ్రెష్ పొడి का तो we can't say anything ఇది చాలా ఈజీ రెసిపీ చాలా టేస్ట్ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ మీరు ట్రై చేసి కామెంట్ లో కూడా పెట్టండి మీరు ట్రై చేసామని చెప్పి సో మా వీడియో చూసినందుకు అందరికి ఏంటి సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థాంక్యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఇంకేంటి we will see you in the next video okay bye bye